శాసనసభ్యులు కాకుల సురేష్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న దుష్ట శక్తులపై దొత్తులూరు మండలం కూటమి నేతలు ముక్త కంఠంతో ఖండించారు. మంగళవారం దొత్తులూరు సెంటర్లో పాత్రికేయుల సమావేశాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఏం మిగిల్చారని, మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఫలించవని శాశ్వత ఎమ్మెల్యే కాకుల సురేష్ అని తెలిపారు. గత నెల నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పైన అవినీతి మరకలు అంటించడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి చేసే వాళ్ళని సహించే ప్రసక్తే లేదు. గత 8 నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 35 కోట్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు ప్లస్ గండిపొలం ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తున్న ఎమ్మెల్యే సురేష్ గారి పైన అవినీతి అందించడం మంచిది కాదు. అలాగే ఎక్కడో అమెరికాలో విలాసవంత జీవితం గడుపుతున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ మన్ను టెండలో ఉదయగిరిని అభివృద్ధి పరచాలనే ఒక లక్ష్యంతో వచ్చి ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కాకర్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి వేలాది మందికి సహాయం చేశారు. అలాగే మొన్న కొత్తపేట గ్రామంలో ఒక నిరుపేద కుటుంబము 6 సంతానము 3 అంగవైకల్యం ఉంటే వాళ్ళని చూసి చెలించిపోయినారు. చెలించిపోయిన తర్వాత 24 గంటల్లోనే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది ఆయన మనస్తత్వం. అలాంటి ఎమ్మెల్యే మీద మనకలంటే మంచి పద్ధతి కాదు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కావాలని కొందరు 1% ఈ పరిస్థితి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోండి. 99 మంది ఎమ్మెల్యే సురేష్ గారికి సపోర్ట్ ఉన్నారు. 1% మాత్రమే వ్యతిరేకంగా కావాలని రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి మార్చుకోండి. అలాగే మీ తోడ్పాటు మాకు అందించి ఉదయగిరి అభివృద్ధికి మీ అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుచున్నారు తప్పితే ఇలాంటి పనులు మంచివి కాదని సెలవు తీసుకుంటున్నాను. గత 2 నెలల నుంచి కొన్ని మీడియా ఛానల్ అని అన్ని ఛానళ్ళు నేను అనను, కొన్ని మీడియా ఛానల్ రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే దీని వెనక ఎవరున్నా ఉన్నారు లేకపోతే వాళ్ళు రాస్తున్నారు. కొంత మీడియా ఛానల్ కూడా, ఎందుకంటే గతంలో నేను ఒకటే మాట ఈ ప్రెస్ మీట్ కారణంగా అడుగుతుండా, జామాయిలు కొట్టడం జరిగిందన్నారు, ఎర్రసందనం అన్నారు. 2019 నుంచి 24 దాకా ఏముందని ఈ తాలూకాలో ఈ తెలుగుదేశం నాయకుల మీద అనిశ్చిత మాటలు మాట్లాడుతున్నారు. గతంలో జరిగిందంతా 2019, 24 ఎర్రసందనం ఎక్కడ దోలిండ్రు, అది ఎవరు దోలారు, జామాయిలు ఎవరు కొట్టారు. నేను ఒకటే చెబుతుండా, మీడియా వాళ్ళకైతేమి కొంతమంది వైసీపీ నాయకులకైతేమి, గతంలో ఒక వైసీపీ నాయకుడు కూడా ఒక 6 రోజుల క్రితం మాట్లాడాడు. సాక్షాత్తు మా శాసనసభ్యులైన గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి పేరెత్తి ఆయన అన్నాడు, ఆ పెద్ద మనిషి. నేను ఒకటే చెబుతుండా, ఈ తాలూకాలో 5 ఏళ్లు మీరేం మిగిలించరా. ఎర్రమట్టి అయితేమి, తెల్లరాయి అయితేమి, ఎర్ర సంతానం అయితేమి, జామాయిలు అయితేమి, మీకు నేను ఒకటే చెబుతుండా, మీరన్న మాటలకి ఇక్కడ ప్రూఫులు లేవు. ఈ మధ్య ఈ 2 నెలల్లో జరిగిన మాటలకి కానీ మీరు గతంలో చేసినట్టుకి ప్రతి దిక్క ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఫారెస్ట్ ఆఫీసులు అయితేమి, ఎక్కడైనా అయితేమి, నెల్లూరు ఫారెస్ట్ ఆఫీసులు అయితేమి, ఎక్కడైనా టన్నులు పట్టుకొని ఉన్నారు. ఈ దొత్తులూరు మండలంలో గతంలో ఎంతో మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలవదా? మీరేం మిగిలిచుండ్రని ఈ రోజు అబద్ధాలు మాట్లాడుతుండ్రు. నేను ఒకటే చెబుతుండే, ఈ మీడియా సమావేశం నేను ఈ తాలూకాలో ఈ రోజు చెబుతుండే, రాసి పెట్టుకోండి. ఈ తాలూకాలో కాకర్ల సురేష్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు. ఈ జిల్లాలో అక్కడ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ కాకర్ల సురేష్ గారు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అతను అమెరికా నుంచి వచ్చింది అక్కడ డబ్బులు లేక కాదు, ఇంత దూరం వచ్చింది కొన్ని దేశాలు దాటుకొని అభివృద్ధి చేయాల, ఊరి మీద మమకారంతో ఇక్కడికి వచ్చాడు. ఏమి తక్కువైందని 8 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేశాడు రాండి చూసుకుందారి. రాండి చిన్నాగంపల్లి నుంచి జమ్మలపాలెం దాకా పోదారి. 143 పంచాయతీల్లో ఏ పంచాయతీకైనా పోదారి. 8 నెలల్లో ప్రతి పంచాయతీలు కాకర్ల సురేష్ స్వయంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. నేను ఒకటే మాట చెబుతుండా, గతంలో కొంతమంది సిపిఎం నాయకులు కూడా అన్నారు, మేము అక్కడ చూశాము, తెలుగుదేశం నాయకులు ఏదైనా ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు. మా నాయకుడికి గాని, మా నాయకులకు గాని, మా కార్యకర్తలకు గాని ఇంత దౌర్భాగ్యం పట్ల, ఇది ఎర్రసందనం అయితేమి, జామాయిలు కొట్టుకుండేది మాకు దౌర్భాగ్యం పట్ల. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్త, మాకు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది. ఈ క్రమశిక్షణ మీద బతుకుతాం. నిన్న ఒక ఛానల్ వేశారు, ఏమనేశారు, రేసిన బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు అన్నారు. అయ్యా, ఆ ఛానల్ ఎవరో గానీ నేను చెబుతుండా,
90 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండే ఖమ్మం విజయరామరెడ్డి దగ్గర నేను 90 ఏళ్ళ నుంచి నాకు రాజకీయం తెలుసు. ఈ 90 ఏళ్ళ నుంచి గత 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు వస్తాయి. ఎన్ని రేషన్ బియ్యములు అమ్ముకున్నామయ్యా? గతంలో కూడా 2 ప్రతిపక్షంలో ఉన్నాం 5 ఏళ్ళు. ప్రతి 2 ఏళ్లకు సభ్యత్వాలు కట్టాం. ఏ రేషన్ బియ్యం అమ్ముకున్నాం, అప్పుడు ఏ రేషన్ బియ్యము అనే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మాకు ఆ కరమేం పట్ల ఈ సభ్యతలు కట్టేదానికి ఈసారి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఎరుకుల యానాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎగబడి వచ్చిండ్రని ఒకసారి చూసుకోమని చెబుతున్న సభ్యత్వాలు వాళ్ళు సొంతంగా డబ్బులు ఇచ్చారు. నేను ఒకటే చెబుతుండా, ఈ కొంతమంది మీడియా ఛానల్కి దయచేసి ఏదైనా మీరు ప్రజల్లోకి తీసుకుపోయాలే గాని ఒక నాయకుడి మీద గాని ఇలా గాని రాబోయే రోజుల్లో గాని మీరు ప్రసారం చేస్తే ఈ తాలూకాలో కనీసం అంటే ఎన్నడూ లేని ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే కేవలం ఒక మంచి నాయకుడి మీద ప్రచారాలు అబద్దాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చింది. మీ మీద ఒకసారి ప్రజలు దిగబడితే మా నాయకుడు కూడా ఆపలేడు. నేను ఇప్పుడే చెబుతుండా, ఎవరు కూడా ఒక మాట అనేటప్పుడు వెనక ముందు చూసుకోవాలా. గతంలో తెనాలి రామకృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఏమని, చింతకాయలు ఉన్న చెట్టుకైనంత దెబ్బలు వాళ్ళు, అది అందరికి తెలుసు. అందుకని మా సురేష్ గారు మా శాసనసభ్యులు చాలా మంచివాడు కాబట్టి అతన్ని ఏదో ఒక విధంగా అనగదొక్కాలని, ఆ మంచివాడికి రాళ్ల దెబ్బలు తగులుతాయని